బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అయితే గురుగారు, ఇప్పుడు ప్రతి పనికి శకునం చూసుకుంటూ కూర్చుంటే ప్రస్తుతం ఉన్న ఈ కలియుగంలో ఇంత హడావిడి ఉన్న టైంలో అది పని చేస్తున్నట్టంటే 100కి 200% పనిచేస్తుంది. అంటే ఇప్పుడు అంటూ ఉంటారు, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇంక మన ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందేమో అని అంటూ ఉంటారు. మీరు చెప్పేటువంటి విషయాలకి మేము ఏకీభవించం తల్లి. అలా ఆలోచించడం వల్ల సనాతన ధర్మానికి మనం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించలేం. ఉదాహరణకు మీకు తెలియచేస్తాను, ఉద్యోగానికి వెళ్ళటం మానేస్తారా? జీతం కోసం పనిచేయాలి. కుటుంబ పోషణ మానేస్తారా? అలాగే ఆదాయ వ్యయాలను పాడు చేసుకోగలుగుతారా? చేస్తున్న వ్యాపారాన్ని పాడు చేసుకుంటారా? అవి ఎంత ముఖ్యమో మనిషి సన్మార్గంలో బ్రతకటానికి వెళ్ళటానికి మన ధర్మాలు కూడా అంతే ముఖ్యం. దేవాలయాలకు వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, భగవంతుని ప్రార్థించుకోవడం. ఉదాహరణకు మన కుంభ జరిగింది, నిన్న శివరాత్రి జరిగింది, మొన్న మౌనమావాస్య జరిగింది. ఎంతమంది దాన్ని పునీతులయ్యారు, ఎంతమంది పుణ్యస్నానాలు ఆచరించారు? ఎందుకు చేస్తున్నారు? మంచి కోసమా, చెడు కోసమా? అంటే మంచి ఉన్నదంటే అక్కడ పరిగెడతారు. మరి ఈ శకునాల దగ్గరికి ఎందుకు అని అడిగితే, ఎప్పుడైనా అశుభాలు జరిగినప్పుడు మాత్రమే శకునాల గురించి మాట్లాడతారు తప్ప మంచి జరిగినప్పుడు ఎప్పుడూ మాట్లాడరు. అలా అనుకుంటే కరెక్ట్ గురుగారు. అలా అనుకుంటే మీకు మొన్న కుంభమేళా జరిగింది. కుంభమేళాలో కూడా ప్రమాదాలు జరిగాయా లేదా? జరిగాయి. అలాగే ఎందుకు జరిగాయి కూడా దాని పర్యవసానం శకునాల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా దేవాలయాలకు వెళ్తుంటాం, మార్గ మధ్యలోనే ప్రమాదాలు జరిగి చాలామంది మరణిస్తారు. అలాగే మనం ఏదైనా ప్రయాణం చేస్తాం, మధ్యలో ఆగిపోతుంటాం. ప్రయాణం చేస్తుంటాం, మధ్యలో ఏదో వాహనం ఆగిపోతుంటుంది. ప్రయాణం చేస్తుంటే ఏదో సమస్య వచ్చి పడుతుంటుంది. ఎందుకు అని బయలుదేరుతాం, వెనక్కి వచ్చేస్తుంటాం. ఉద్యోగానికి వెళ్తాం, నిరాశతో వెనక్కి వస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఉండేటువంటి అనేక సమస్యల్లో ఇవన్నీ ఉంటాయి. కానీ విధి రాతని ఎవరూ తప్పించలేరు. కాబట్టి దాన్ని కర్మగా చెప్పినప్పుడు ఈ కర్మ ఫలాన్ని మనం పొందాలని అనుకున్నప్పుడు ధర్మం ఏం చెబుతుందనంటే, ధర్మాన్ని మనం రక్షించగలిగితే అది మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతుంది అనేటువంటి ధర్మము ప్రతి వ్యక్తి కూడా గుర్తెరగడం కోసం ఈ శకునాలు ఉన్నాయి తల్లి. అందుకని మనం ఎలా బ్రతికినా కానీ ధర్మాన్ని పరిరక్షించేటువంటి విధంగా మనం బ్రతకాలని తెలియజేస్తున్నాం. అందుకని ఏ జీవిరాశి కూడా తన జీవన శైలితో ఉన్నటువంటి ధర్మం వేరు, బ్రతకటానికి కావలసినటువంటి ధర్మం వేరు, పాటించాల్సినటువంటి ధర్మం వేరు, పరిరక్షించాల్సినటువంటి ధర్మం వేరు. అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉంది. అందులో శకున ధర్మాల గురించి అత్యంత ప్రాముఖ్యత మనం తెలుసుకోవచ్చు తల్లి. గురుగారు, అసలు ఈ ప్రయాణాలకు ఈ శకునాలకు ఏంటి సంబంధం? తప్పనిసరిగా తల్లి, ప్రయాణాలంటే చాలా ఉన్నాయమ్మా. ఉదాహరణకు మనం పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం. మరి పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు పెళ్ళిళ్ళలో గొడవలు అవుతాయి. ఆ పెళ్ళిళ్ళలోనే కట్న కానుకల దగ్గర ఇబ్బందులు జరుగుతాయి. అదే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వాహనాల దగ్గర ప్రమాదాలు జరుగుతాయి. అదే పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు ఇరుగు పొరుగు వారికి మనకి వాగ్వేదాలు జరుగుతుంటాయి. అదే ప్రయాణాల్లో మనం వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఏదో ఒక రకమైన సమస్య వస్తుంటుంది. అదే ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అలగటము, దెబ్బల కొట్లాటలు చేసుకోవడం, ఇలాంటి రకరకాల వైరాగ్యాలు మనం చూస్తుంటాం. అసలు ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి శకునాలు ఏమిటి అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుందాం. ఈ పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు శుభకార్యము అని మన మనసులో తెలిసిపోయింది, అంటే ఇది శుభశకునమే. ఈ పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైతే బయలుదేరి వెళ్తున్నారో వీరు శుభశకునాన్ని తీసుకెళ్తారు. వీళ్ళు ఎవరికి ఎదురొచ్చినా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆ వచ్చేటువంటి వాళ్ళు, ఉదాహరణకు ఒక అపశకునం ఎదురొస్తుంది. ఏమిటి మన దృష్టిలో అపశకునం అంటే? ఏదన్నా 2-3 చెప్పండి. అపశకునం అంటే స్త్రీ, భర్త లేని స్త్రీ కావచ్చు, లేకపోతే ఒంటి బ్రాహ్మడు కావచ్చు. ఒంటి బ్రాహ్మణుడు కాదు, బేసి సంఖ్య బ్రాహ్మణత్వంలో. ఓహో, తర్వాత ఓకే, బేసి సంఖ్య బ్రాహ్మణులు అంటే ఇలా తీసుకురాకూడని వస్తువులను తీసుకొస్తున్నవారు. వస్తువుల పేర్లలో కూడా ఉదాహరణ మీకు చెప్పాలంటే పగిలిపోయిన కుండలు, బొగ్గులు, అదే విధంగా పక్షులు, కాకులు, అదే విధంగా కట్టెలు, విరిగిపోయిన కట్టెలు, చెట్టు నరికిన కొమ్మలు, మారణాయుధాలు, ఆయుధాలు, అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రము, అది ఒంటి భుజం కుడి భుజం మీద వేసుకుని ఎవరైనా వ్యక్తి ఎదురు రావటం, వీళ్ళందరూ మనకు ఎదురొస్తుంటారు. ఇదేది మనం పట్టించుకోం. కానీ మనం ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఒక శుభకార్యం మీద ఆధారపడి ఒక కళ్యాణం కోసం మనం బయలుదేరుతున్నప్పుడు మేళతాళాలతోటి, శబ్దాలతోటి, ఆనందకరమైనటువంటి చిరునవ్వుతోటి, సుగంధ ద్రవ్య పరిమళ పత్రాలతో కూడుకున్నటువంటి విధానాలతోటి, మధురముతోటి, అందమైనటువంటి వస్త్రధారణతోటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో బయలుదేరడం అనేటువంటిది శుభసూచకం. మరి దీనికి ఎదురొస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన వీరందరూ మనకు ఎదురొస్తున్నట్టు వాళ్ళందరికీ మంచి జరుగుతుంది మనం వెళ్తుంటే. మరి మనకు వాళ్ళందరూ ఎదురొస్తున్నప్పుడు అన్ని అపశకునాలే జరుగుతుంటాయి. అంటే ఇక్కడ 1 to many మంచి జరుగుతుంది. అంటే మీరు చెప్తున్నటువంటి ఉదాహరణకు పెళ్లి టాపిక్ ఎత్తారు కాబట్టి
పెళ్లి సందర్భాల్లో వెళ్తున్నటువంటి వారికి అపశకునాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎవరికి ఎదురొచ్చినా కానీ వాళ్ళకి శుభాలే జరుగుతాయి. ఇప్పుడు తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారు అనుకోండి, ఇప్పుడు తిథి వార నక్షత్రం ఇవన్నీ చూసుకొని వెళ్ళాలంటారా? తిథి వార నక్షత్ర బలం ఇవంతా ఒక ఎత్తు అయితే ఇవి శకునాల్లోకి రావు. అది పంచాంగం. శకునాలు వేరు. శకునాలు అనేటువంటివి పక్షి శాస్త్రం, ప్రకృతి ధర్మశాస్త్రం, వీటిని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు తీర్థయాత్రలకు బయలుదేరాలి. తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా మనం చూసుకునేది దౌర్భాగ్యం ఏమిటంటే మనకి ఎప్పుడు సెలవులు వస్తాయో చూసుకుంటాం. అది వారం, వజ్యం, సమయం, తీది ఏమీ లేదు. మీకు సెలవులు ఎప్పుడు, నాకు సెలవులు ఎప్పుడు, వీక్ ఆఫ్ ఎప్పుడో చూసుకోవడం, ఆ టికెట్లు బుక్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఈలోపు ఏం జరిగింది, దర్శనం జరిగిందా, మోక్షం జరిగిందా, భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇచ్చాడా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఎందుకు వెళ్ళామో మనకు తెలియదు. వెళ్ళామా అంటే వెళ్ళాం, ఎప్పుడైనా చూసామంటే చూసాం. అటుపక్కగా వెళితే దేవాలయం ఉంటే ఎప్పుడు వెళ్ళలేదండి అని చెబుతుంటాం. అంటే ఏదో ఒక ఇబ్బంది కలిగి వెనక్కి వస్తుంటాం. ఇక్కడ ప్రధానమైన కారణం ఏమిటనంటే తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్తున్నప్పుడు కావలసినటువంటి శకునాలు ఏముండాలి, ఎందుకు అవి అద్భుతంగా జరగాలి అని అంటే ఎప్పుడైనా సరే తీర్థయాత్రలకు మనం బయలుదేరి వెళ్తున్నప్పుడు పూర్వకాలంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటి దగ్గర ఏదైనా పదార్థాలు వండుకొని తీసుకుని వెళ్ళేవారు. గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న ప్రసాదాలు కాస్త తీసుకుని జాగ్రత్త పెట్టి వీళ్ళు తీసుకుని వెళ్ళేటువంటి పదార్థాలే తినేవారు. ఇది చాలా సర్వోత్తమైనటువంటి శుభం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టైం ఎక్కడ లేదు, అంత ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ తెచ్చుకుంటున్నాము. అక్కడ ఏ విధానంలో సిద్ధం చేశారో మనకు తెలియదు, ఆ వచ్చేటువంటి వాడు ఏ కర్మను మోసుకొస్తున్నాడో మనకు తెలియదు. ఆ పదార్థాన్ని తీసుకుని మనం బయలుదేరుతూ ఉంటాం. ఈలోపు సమయం లేట్ అవుతుంది, దర్శనం లేట్ అవుతుంది, మోక్షం పాడవుతుంది, మనలో ఉన్నటువంటి శ్రద్ధ తగ్గిపోతుంది, దాని మీద ఉన్న భక్తి కూడా అన్నీ పోతుంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం తీర్థయాత్రలుగా మనం బయలుదేరి వెళ్తున్నాం. ఈ తీర్థయాత్ర బయలుదేరుతున్నప్పుడు పూర్వకాలంలో చెప్పి వెళ్ళేవారు, అమ్మా ఇల్లు జాగ్రత్త, మేము ఒక 2-3 రోజుల్లో వచ్చేస్తాం. కాశీ వెళ్తే చెప్పేవారు కాదు, వెళ్తున్నామని చెప్పేవారు, వస్తున్నామని చెప్పేవారు కాదు. అలాగా చాలా సుదూరమైనటువంటి ప్రాంతాలు వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు, పుణ్యక్షేత్రాలు సందర్శించేటప్పుడు వీళ్ళు శకునాలు చూసుకునేవారు. ఇంటికి ఎవరైనా కాకొచ్చేస్తే బంధువులు వస్తారని ఎలాగైతే అనుకుంటామో అలాగే వీరు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ సభ్యులందరూ కలిసి ఇంట్లోంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ సభ్యుల్లోంచి ఒకరిని ఒక చెంబుతో నీళ్లు తీసుకుని రమ్మని చెప్పడం, ఒక బిందెతో నీళ్లు తీసుకురామని చెప్పడం, ఇలాగ ఎదురుగా రమ్మని చెప్పి శకునాలుగా భావించి బయలుదేరి వెళ్ళేవారు. చిన్నపిల్ల ఎవరైనా వస్తే కూడా మంచిదని చెప్తూ ఉంటారు. అది కూడా మంచిదే తల్లి, చిన్నపిల్ల అది కూడా చాలా మంచిది. కానీ తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్తున్నప్పుడు సర్వోత్తమైనటువంటి శుభశకునాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైనా సరే తీర్థయాత్రలు చాలా అద్భుతంగా మనకు జరిగాయండి అని అంటే అది మన అదృష్టం కాదండి, శకున ప్రభావాలు ఉంటాయి. రెండోది మనం ఎలా కప్పిపుచ్చుతామంటే భగవంతుడి అనుగ్రహం నాకు దక్కిందంటే ఆయన అనుగ్రహం ఉంటే అక్కడ దాకా వెళ్ళగలిగానండి. కాదండి, నువ్వు ఇంటి దగ్గర నుంచి గుమ్మం తాళాలు వేసి బయటకు వచ్చేటప్పటికి నీ ఊరు పొలిమేర దాటే లోపు నీకు వచ్చేటువంటి ఎదురులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు బలాన్ని చేకూరుస్తాయి. ఇందులో మొట్టమొదటిది కూరగాయలు అమ్ముకునే వ్యక్తి. ఎక్కడైనా నీకు కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ ఎదురొస్తే తీర్థయాత్రలు పోయేటప్పుడు చాలా అద్భుతంగా దర్శనం అయిపోతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా సరే పాడి పంటను పండించినటువంటి రైతు అప్పుడే తీసుకొచ్చినటువంటి గడ్డిని తీసుకుని వచ్చిన, గోవు ఎదురొచ్చిన, గుంపులుగా గోవులు ఎదురొచ్చిన, అదేవిధంగా మీ ఇంటి తాళాలు వేసి బయటకు వచ్చి తీర్థయాత్రలు బయలుదేరేటప్పుడు మీకు కుడి చేతి పక్క, ఎడం చేతి పక్క కాదు సుమా, కుడి చేతి పక్కన బల్లులు గుంపు అరుస్తూ వినపడిన అద్భుతమైనటువంటి సిగ్నల్గా భావిస్తారు వీటిని. ఇలాగ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మీకు ఎక్కడైనా కొంగలు మీ చుట్టూ, అంటే మీరు బయలుదేరే దగ్గర నుంచి ఊరి పొలిమేర వరకు సాగనంపుతాయి పైనుంచి గుంపులుగా. అది సాయంకాలం పూట కావచ్చు, ఏదైనా సమయంలో అలా కూడా జరిగినా కానీ శుభకార్యంగానే భావిస్తారు. ఇవన్నీ కూడా శుభాలే, మనకు తెలియకుండా జరుగుతుంటాయి. ఇది కాకుండా మీరు బయలుదేరుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఎవరైనా పెళ్లి చూపుల కోసం వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా శుభకార్యాన్ని కోసం వెళ్ళి, అంటే ఎక్కడైనా పెళ్లిలో పాలు పంచుకొని చక్కగా వాళ్ళు అక్కడ భోజనాలు వడ్డించడం కానీ మంచి కార్యాలు చేసి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు కానీ, అన్నదాన కార్యక్రమాలు చేసి వచ్చేటువంటి వాళ్ళు కానీ, మీరు వెళ్తుండగా ఎవరైనా దేవాలయాలు దర్శనం చేసుకుని వచ్చేటువంటి వాళ్ళు కానీ మీకు మధ్యలో తారసపడితే అది కూడా ఊరి పొలిమేరలోపు మాత్రమే, చివరాగ్రి వరకు కాదు. మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి ఊరి పొలిమేర గ్రామ దేవాలయం ఏదైతే ఉందో అది దాటేలోపు ఈ పరిణామాలు ఎక్కడ జరిగితే అక్కడ ఖచ్చితమైనటువంటి శుభాలు 1000% జరిగి తీరుతాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది మీ తీర్థయాత్రలు ఏదైతే అన్నారో వాటికి సంబంధించినటువంటి ఎదురులు ఇవన్నీ, వీటిని శకునాల్లో మంచి శకునాలుగా భావించాలి. For more videos like this, subscribe Big TV channel.